సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నువ్వు కోరింది నా అరచేతిలో ఉంది, అరచేతిలో దాచి ఉంచానమ్మా. ఇక అది నీకు అందించే సమయం ఆసన్నమైంది. ఇది విని వెంటనే తెలుసుకో బిడ్డ. అది ఏంటో తెలుసుకోవాలని కూడా నీకు ఆరాటంగా ఉంది కదా. ఏంటి బాబా, నా కోసంగా ఎలాంటి బహుమతిని తీసుకొచ్చారు, ఎలాంటి శుభవార్తను తెచ్చారు, ఎలాంటి కానుకను అందించారు అని ఇలా ఆరాటపడుతూ ఉన్నావు కదా. మరి అదేంటో నీకు తెలియజేసే సమయం ఆసన్నమైంది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే ఈ క్షణమే నీ సాయి చెప్పేది వెంటనే వినమ్మా. నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా. నా బిడ్డలు సంతోషంగా ఉండాలనే కదా నేను ప్రతిరోజు కూడా ఆరాటపడుతూ ఉన్నాను. మరి అలాంటిది నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే రోజుని నేను తెచ్చేశాను. ఈ మంగళకరమైన రోజున ఈ వాక్కును నీకు అందిస్తున్నానంటే దాని వెనుక ఎంతో అర్థం దాగి ఉందమ్మా. ఈ రోజున, ఈ మంగళకరమైన రోజున నా అరచేతిలో నీకు నచ్చింది దాచి ఉంచాను. అది నీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏమాత్రం కూడా మొహమాట పడకు. నీ తండ్రి దగ్గర నీకెందుకు మొహమాటం చెప్పు. నిశ్చింతగా, నిర్మోహమాటంగా నీకు ఏం కావాలన్నా సరే ధైర్యంగా నీ సాయిని అడుగు. నువ్వు అడిగితే నేను కాదనకుండా ఉంటానా? నేను ఎప్పటికీ కాదన్నమ్మా. నువ్వు అడిగింది ఏదైనా సరే నేను నీ చేతిలో పెడతాను. నిశ్చింతగా ఉండు అని బాబాగారు అయితే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు, అసలు ఆ శుభవార్త ఏంటి, బాబాగారు అరచేతిలో మన కోసంగా ఏం దాచి ఉన్నారు, ఈ మంగళకరమైన రోజున మన కోసంగా ఏం తీసుకొచ్చారో ఇలా అన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, ఇలా చూడు నా బంగారు, ఎందుకు కష్టాలనే కడల్లో కొట్టుకుపోతావని భయపడుతూ ఉన్నా? నేను లేనా నిన్ను కాపాడడానికి? ఆ కష్టాల ఊబిలో నువ్వు కూరుకుపోయినా సరే నేను నిన్ను పైకి లాక్కుని వస్తానమ్మా. స్వయంగా నా చేతితో నీ చెయ్యిని పట్టుకుని నిన్ను రక్షించుకుంటాను. అలా చేయడం నా బాధ్యతే కదా. ఏమాత్రం కూడా కంగారు పడకు, ఏమాత్రం కూడా భయపడకు, దిగులు పడకు. నిశ్చింతగా ఉండు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకున్నారు కదా. బిడ్డా, ఇలా చూడు, ఎప్పుడైతే నువ్వు ఎలాంటి అపనమ్మకం లేకుండా, ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవీ పెట్టుకోకుండా నీ భారమంతా నాపై వేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తావో, ఇక ఆ క్షణమే నువ్వు కోరింది కోరినట్లుగా నీకు కావాల్సినవన్నీ కూడా నీ చేతిలో పెడతాను. ఏదో ఒక రకంగా నువ్వు కోరినవన్నీ నీకందుతాయి. ఇది నీ సాయి నీకు చేస్తున్న ప్రమాణం. నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏది రావాలో, ఏ క్షణంలో ఏది ఇవ్వాలో అన్నీ నాకు తెలుసమ్మా. నువ్వు నా దారిలో నడిస్తే నీకు మంచి భవిష్యత్తును కూడా అందిస్తాను. అలా కాకుండా నా బాబా నాతో లేరు, రారు, అసలు నా మాటలు వినడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు అనేసి నీ అంతట నువ్వే చెడు నిర్ణయాలు తీసుకుని చెడు దారిలో నడిస్తే ఎలా చెప్పు తల్లి? ఎందుకు నువ్వు అపనమ్మకాన్ని కోల్పోతున్నావు? ఎందుకు ఇలా అభయంగా ఉంటున్నావు? భయపడుతూ భయపడుతూ ప్రతి క్షణం నరకాన్ని ఎందుకు అనుభవిస్తున్నావు చెప్పు? నీ సాయి లేరా? నీకు తోడుగా లేరా చెప్పు? నీ బాబా నీతోనే ఉన్నారు అని తెలుసు కూడా నువ్వు ఇలా చేయడంలో అర్థమేముందమ్మా? కాబట్టి గుర్తుపెట్టుకో, ముందే అన్నీ ఆలోచించు. ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకో. అప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకో. ఇలా చూడమ్మా, నీకు ఎప్పుడైతే నువ్వు ఇలా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటావో ఆ క్షణంలో మంచి భవిష్యత్తుని నేను నీకు కల్పిస్తాను. నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా. ఇక నీకు భయం ఎందుకు? ఇలా ధైర్యంగా నువ్వు ముందుకి నడవగలిగితే ఇక అది చాలు. నీ గెలుపుకి మొదటి అడుగు పడ్డట్టే. నీతో పాటు నేను కూడా స్వయంగా నీ దారిలో నడుస్తాను. నువ్వు పడిపోతున్నా సరే నేను పట్టుకొని మరీ నడిపిస్తాను. నువ్వు గెలుపు సాధించినప్పుడు నీ భుజాన్ని తడుతూ, నాకు ఓటమి ఎదురైనప్పుడు నీకు ధైర్యం చెబుతూ నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాను. నీ సాయి ఉన్నది అందుకే కదా, నీకు చెయ్యందివ్వడానికే కదా, చేయూతనివ్వడానికే కదా.
ఇలా చూడమ్మా, ఎవరైతే అందరితో ఈర్ష్య లేకుండా స్నేహభావంతో మంచిగా ఉంటారో వారు నాకు ఎంతో ప్రియమైన బిడ్డలు. అలానే మితిమీరిన మంచితనం పనికిరాదు తల్లి. ఎందుకిలా అంటున్నానంటే నీలో ఉన్న అతి ముఖ్యమైన లక్షణం ఇదే, అతి మంచితనం. మంచితనం ఉండొచ్చు, కాదనడం లేదు. అతి మంచితనం ఎక్కువైతే నీ జీవితమే ఇరకాటంలో పడిపోతుంది అని తెలుసుకో. కాబట్టి అలాంటి జీవితం నా బిడ్డకొద్దు. మం మంచితనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండనివ్వు. లేదు కాదు వాళ్ళు నా వాళ్లే, వాళ్ళు మంచి వాళ్లే అనుకుని నువ్వే అపోహపడితే తరువాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ సాయి ఎందుకు ఇలా చెబుతున్నారు అన్నది ఇప్పటికైనా అర్థం చేసుకో. కళ్ళు తెరువు తల్లి. లేదా అలానే కళ్ళు మూసుకొని నడుస్తూ ఉంటే నిన్ను ఇబ్బంది పెట్టడానికి బోలెడంతమంది నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. ఆస్తిపై డబ్బుపై మమకారం లేకుండా సుఖ దుఃఖాల్లో కూడా ఎవరైతే ఒకేలా ఉంటారో వారితోనే నీ బాబా ఎల్లవేళలా రక్షక కవచంలా తోడుగా ఉంటాను. అవును తల్లి, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈర్ష్య ద్వేషం అన్నీ వదిలేసి పూర్తిగా స్వచ్ఛమైన మనసుతో నాలో ఐక్యమవుతారో, నమ్మకంతో నన్ను పూజిస్తారో వారిని నేను ఎప్పుడు ఏ క్షణంలో అయినా సరే అస్సలు విడిచిపెట్టను, రక్షిస్తూనే ఉంటాను. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా సరే సాయి అని ఒక్కసారి నన్ను పిలువు చాలు, చిటికి వేసినంత త్వరగా నేను నీ ముందొచ్చి నిలబడతాను. పదే పదే ఇదే విషయాన్ని గుచ్చి గుచ్చి మరి ఎందుకు చెబుతున్నానో తెలుసా అమ్మా? నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నీకు బాధ రాగానే నువ్వు కృంగిపోతున్నావు, అల్లాడిపోతున్నావు. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా లేదా నీకు నచ్చని పని ఇలా జరిగితే చాలు ఇబ్బంది పడిపోతావు. కానీ గుర్తుపెట్టుకోమ్మా, నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీకు నచ్చని పని జరిగినా సరే అంతా నీ మంచికే అని అనుకో. అప్పుడే నీ జీవితం మారుతుంది. అది నిన్ను శిక్షించడానికి కాదు తల్లి, శిక్షణ అని గుర్తుపెట్టుకో. చూడమ్మా, శరీరం మరణించాక ఏదైతే నీతో వస్తుందో దాన్ని పవిత్రం చేయడానికే ఈ శిక్షణ. నీతో పాటు ఈ డబ్బు, బంగారం, నగలు, ఆస్తి ఇవేవి కూడా నీకు తోడు రావు కదా, అవునా? వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తావు, వెళ్ళేటప్పుడు కూడా అలానే ఒంటరిగా వెళ్ళాలి. తల్లి గర్భంలో నుంచి పుట్టి భూమాత గర్భంలోకి చేరుకోవాల్సిందే తల్లి. భగవంతుడు నీకు కష్టాలనిచ్చేది నువ్వంటే ఏమాత్రం ఇష్టం లేక, నువ్వు ఈ భూమి మీద బ్రతికి ఉండడం ఇష్టం లేక కాదమ్మా. నిన్ను బాధ పెట్టాలని కూడా కాదు. అది నీ మంచి కోసమే తల్లి. అర్థం కాలేదా? ఇలా చూడు, బంగారాన్ని ఎలా అయితే మంటల్లో వేసి మంచిగా తయారు చేస్తారో అలానే నిన్ను కూడా మంచిగా బలంగా తయారు చేస్తున్నారు. బంగారం నేను మంటల్లో కాలను, నాకు కాలుతుంది, నేను అసలు వెళ్ళను అంటే రకరకాల అందమైన ఆభరణాలు ఎలా తయారవుతాయి చెప్పు? నువ్వే ఆలోచించు. అలానే నువ్వు కూడా ఈ కష్టాలు, సమస్యలు, బాధలు, కన్నీళ్ళు నా వల్ల కాదు, ఇక నేను ఏవి కూడా తట్టుకోలేను అనుకుంటే నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలవు చెప్పు? నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఎలా ఉండగలవు? ఆలోచించమ్మా. అందుకే నీ ప్రతి సమస్యకి పరిష్కారాలు తప్పకుండా నీ ముందే ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సమస్యలు, ఓటమిలు, దుఃఖం అన్నీ కూడా వస్తాయి. దానికి తగ్గ పరిష్కారాలు కూడా ఉంటాయి. ఓటమికి కారణాలు ఉంటాయి. కానీ బిడ్డ గుర్తుపెట్టుకో, కొన్నిటికి మాత్రం కారణం నువ్వే. ఏంటి బాబా అన్నీ మీరే చేశానని చెప్పి మళ్ళీ నా మీద తోస్తున్నారా, నింద నాపై వేస్తున్నారా అంటున్నావా? ఇది కూడా చెప్పేది వినమ్మా. ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి. కొన్ని నువ్వే చెప్పాను కదా ముందుగానే, అతి మంచితనమని. ఇలా దీనివల్లే నువ్వు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నావు. అలానే నువ్వు చేసిన తప్పుకి వేరొకరిపై నిందలు వేస్తున్నావు. వీటన్నిటికీ కారణం ఎవరు? కర్మలను మూటగట్టుకునేది ఎవరు? నువ్వే కదా. ఆలోచించు. నీ బాబా చెప్పింది న్యాయమా కాదా? నువ్వే ఆలోచించు. ముందు నువ్వు మారు తల్లి, ఖచ్చితంగా తర్వాత నీ జీవితం మారుతుంది. బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు మారేంత వరకు నీ పరిస్థితుల్లో ఇసుమంతా కూడా మార్పు అనేది ఎక్కడా ఉండదు, రాదు కూడా. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో ఆలోచించమ్మా. దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు. దానికి కారణం నువ్వైతే
ఆలోచించి ఆ తప్పుని ఇప్పుడే ఈరోజే సరిదిద్దుకో. దానికి ఈ రోజుతో ముగింపు ఇచ్చేసి చివరికి నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. సాధించేలా నేను చేస్తాను. జ్ఞానం కలిగిన వారు తమ స్వార్థం కోసం కర్మలను తెచ్చిపెట్టుకోరమ్మా. వారు చేసే మంచి పనులకు ప్రతిఫలాన్ని కోరరు. ఈ ప్రపంచమంతా కూడా నీ సాయే కదా వ్యాపించి ఉన్నారు. అన్నీ మంచిగానే ఉండు. మంచి పనులే నీకు చేస్తాను. అదే అసలైన జ్ఞానం. ప్రతిసారి నీకు అవకాశాలు రావు కదమ్మా. అవి వచ్చినప్పుడే నువ్వు వాటిని ఉపయోగించుకోవాలి తల్లి. లేదా అవకాశం రాగానే నీ అవసరాన్ని నువ్వే సృష్టించుకొని ఉపయోగించుకో. లేదంటే జీవితంలో ఎదురు చూపు తప్ప ముందడుగు ఉండదమ్మా. బిడ్డ, గుర్తుపెట్టుకో, ఎవరూ నీకు పూలదారిని ఏర్పరచరు కదా. ఇక మనమే మన దారిని ఏర్పరచుకోవాలి. మనిషి ఎంత కష్టపడ్డా సరే తాను సంపాదించిన డబ్బుని చనిపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకొని పోలేరు. కానీ అదే ఇతరులకి సాయం చేస్తే అది పుణ్యకర్మగా నీతో పాటు వస్తుంది. ఇక ఇదే అసలైన సంపద. ఆ సంపద నీ జీవితానికి ఇంకా రాబోయే జన్మకి కూడా ఉపయోగపడుతుంది. నీ బాబా ఏం చెబుతున్నారో, దేని గురించి చెబుతున్నారో అర్థమైందా? నీ మనసులోకి ఎక్కిందా? నువ్వు కోరినవన్నీ నా ఆశీర్వాదంతో నీకు అందిస్తాను. నా చేతిలో దాచి ఉంచానని చెప్పాను కదా. నా ఆశీర్వాదాన్ని పుష్కలంగా పరిపూర్ణంగా నీకు అందిస్తాను. నువ్వు కోరినవన్నీ ఒకటి తర్వాత మరొకటి అన్నీ నీచెంత చేరుస్తాను. ఉన్న దాంట్లోని ఇతరులకి సాయం చేయి. అలా అని అప్పు చేసి సాయం చేయమని చెప్పడం లేదు. నువ్వు నీకు ఉన్న దాంట్లోనే సాయం చేయి. తప్పకుండా నేను సాయం చేస్తాను. నీకు కావాల్సింది ఇస్తాను. అతి త్వరలోనే నువ్వు కోరింది, ఇష్టపడింది నా అరచేతిలో నుంచి తీసి నీ చేతిలో పెడతాను. హాయిగా నిశ్చింతగా ఉండు. నువ్వు నీ సాయి ఆశీర్వాదంతో పుట్టిన సాయి బిడ్డవి. గొప్ప వరానివి నువ్వు నా దగ్గర భద్రంగా ఉంటావమ్మా. నిన్ను నేను కాపాడుకుంటాను. ఇక ప్రశాంతంగా నిశ్చింతగా ఉండు. నీ జీవితాన్ని హాయిగా హ్యాపీగా కొనసాగించు. అంతా మంచిగా జరుగుతుంది. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఎలాంటి దిగులు, భయము, బాధ ఇవేవీ కూడా నీకు అవసరం లేదు తల్లి. కలలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఎప్పుడు భయం కలిగినా, పీడ కలలో వచ్చినా సరే సాయి అని నన్ను తలుచుకో. నా నామాన్నే జపిస్తూ నిద్రించు. అంతా మంచిగా జరుగుతుంది. ఎలాంటి పీడ కళ్ళు రావు సరికదా. నీ కళ్ళలో స్వయంగా నీ సాయిని నేనే దర్శనమిస్తాను. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు తల్లి. ఏం జరిగినా సరే అంతా నీ మంచికేనే అనుకుని ధైర్యంగా అడుగు ముందుకు వేశావంటే నీ జీవితం ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలా మారేలా నీ సాయిని నేను చేస్తాను. హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. నిశ్చింతగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.